నమస్కారం అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఫోక్ సెలబ్రిటీస్కి, నా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్కి, ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మాట్లాడాలని ఉంది, కొంచెం ఒక 5 minutes బోర్ చేస్తాను నేను. ఈ యాక్చువల్లీ వినిపిస్తుంది? ఓకే ఓకే. మా పరిచయం ఎలా అయిందంటే, యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు డూ సమ్ అదర్ సాంగ్. నేను యాక్ట్రెస్ లాగా ఏదో వేరే సాంగ్ చేయాలనుకున్నాను. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొడ్యూసర్ ఇంట్లో ఏదో మెడికల్ ఇష్యూ వచ్చి అది పోస్ట్పోన్ అవుతుంది. దెన్ నాగరాజ్ గారు నా ముందు ఈ కాన్సెప్ట్ పెట్టారు. ఐ థింక్ 15 minutes కాన్వర్జేషన్లో ఐ సెడ్ దట్ ఐ విల్ డూ ఇట్. నాకు ఏమీ తెలీదు, అంటే నేను ఎలా చేస్తానో తెలీదు, ఎప్పుడు చేస్తానో తెలియదు. మా కాన్వర్సేషన్ అయ్యి ఇట్ ఈస్ జస్ట్ 2 months, and 2 months, within 2 months I am on this stage. So thank you మీ మా అనితా నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ నేను కొంతమంది గురించి మాట్లాడాలండి. ఈ ప్రాజెక్ట్కి 4 pillars ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లర్ వచ్చేసి మా అనితా నాగరాజ్ గారు. సో యూ ఆల్ నో, అంటే ఆయన పాట రాసిండంటే ప్రతి ఒక్క వర్డ్ ఆ పాటలో మీరు చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఇస్ అన్ ఎమోషన్. సో ఫస్ట్ పిల్లర్ ఇస్ మై అనితా నాగరాజ్ గారు. సెకండ్ వచ్చేసి శివ వచ్చారా? యాక్చువల్లీ ఐఎమ్ మిస్సింగ్ దట్ పర్సన్ హియర్. మా డైరెక్టర్ శివకృష్ణ వెల్తూరు. శివ అంటే డైరెక్టర్ అంటే నాకు తెలిసి హడావిడిగా కొంచెం వాయిస్ రేస్ చేసి షూట్లో అలాగే ఉంటారు. బట్ శివ అనే పర్సన్ ఈజ్ ద మోస్ట్ హంబల్ పర్సన్, కామ్, కంపోజ్డ్. అంటే ఆ షాట్ రాకున్నా సరే మీకు ఆయన పిచ్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వెళ్ళదు. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. థర్డ్ పిల్లర్ వచ్చేసి మా డిఓపి అనిల్ గారు. అనిల్ గారు అండ్ శివ గారు వీళ్ళిద్దరు ఒక టీమ్. షూట్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి బ్రేక్ అనేది ఉంటుందండి, వీళ్ళకు అసలు బ్రేక్ అనేది లేదు. ఐ థింక్ విత్ మినిమం బ్రేక్ వాళ్ళు నైట్ 2 o'clock 3 o'clock నైట్ 2 o'clockకి కూడా అదే జోష్తో ఇటు అటు తిరుక్కుంటా, కెమెరా పట్టుకొని ఇటు అటు ఉరుక్కుంటా, ఇది రాలేదు మళ్ళీ చేద్దామని మమ్మల్ని బాగా సతాయించారు. థ్యాంక్ యూ అనిల్ గారు. అండ్ ఫోర్త్ పిల్లర్ వచ్చేసి మా మ్యూజిక్ డైరెక్టర్, వీఆర్ మిస్సింగ్ హిమ్ ఆల్సో, రవి కళ్యాణ్ గారు. చాలా థ్యాంక్ యూ అండి, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ వీళ్ళు కాకుండా ఐ హ్యావ్ టు స్పెషల్లీ ఒక పర్సన్ గురించి మాట్లాడాలి. మా హీరో చరణ్. చరణ్ ఎందుకు అంటే ఫస్ట్ డే రోజు చాలా హుషారుగా ఉన్నాడు. నెక్స్ట్ 3 days చరణ్కి ఫుల్ కోల్డ్ ఫీవర్. అంటే మార్నింగ్ ఈవినింగ్ మెడికేషన్ తీసుకుంటున్నాడు, ఇంజెక్షన్ తీసుకుంటున్నాడు, రెయిన్ షాట్స్ చేస్తున్నాడు, చలి జ్వరము. బట్ ఎక్కడ కూడా అంటే డిస్కంఫర్ట్ అనేది చూపించలేదు, లేదా నేను చేయలేను, నాకు హాఫ్ డే రెస్ట్ కావాలి, ఎక్కడ కూడా అనలేదు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్, అండ్ అప్రిషియేట్ యువర్ డెడికేషన్. ఇంకొక అతని గురించి చెప్పాలి. నాకు హీరోగా చేసిన నజీం, సారీ నా హస్బెండ్గా చేసిన నజీం. సో నజీం వచ్చేసి మన ఫోక్ ఇండస్ట్రీకి మహేష్ బాబు అండి. బట్ ఇక్కడ డీ గ్లామరస్ రోల్లో ఒప్పుకొని చేసి ఆ క్యారెక్టర్లో జీవించేశాడు. థ్యాంక్ యూ సో మచ్ నజీం. అది కాకుండా ఆఫ్ ద స్క్రీన్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, మా నవీన్, మా ఆర్ట్. యాక్చువల్లీ నవీన్ వచ్చేసి ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అండి. ఇక్కడ 7 సీన్లు జరుగుతున్నాయి, అక్కడ ఆయన పక్క నుంచి నవ్విస్తూ ఉంటాడు. సో ఇట్ వాజ్ జస్ట్ లైక్ అ పిక్నిక్. లాస్ట్లీ నేను ఈ అమ్మాయి గురించి చెప్పాలండి, చిన్ను. ఈ పాప 4 days కంటిన్యూస్గా షూట్లో ఉంది. పాపం నిద్ర లేకుండా ఎలా చెప్తే అలా చేసింది. థ్యాంక్ యూ చిన్ను, లవ్ యూ చిన్ను. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా అన్న, వదిన, లాస్ట్లీ మై మదర్, మా అమ్మ, నాకు జన్మనిచ్చిన నా తల్లి ఇక్కడే ఉన్నారు. షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్, షీ ఈజ్ మై మోటివేషన్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. నేను ఏం చేసినా కానీ, ఎన్ని తప్పటడుగులు వేసినా కానీ వెనుకొండి నన్ను తడుతూ, నువ్వు చేయగలుగుతావు, కమాన్ గెటప్ అని మళ్ళీ మోటివేట్ చేస్తూ నన్ను ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబెట్టిన నా తల్లిని థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.
ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ షీఈ్ ద బెస్ట్ క్రిటిక్ ఆల్సో. అంటే ఏదైనా తప్పులు జరిగినా, ఏదన్నా ఎక్కడన్నా మిస్టేక్ ఉన్నా కానీ జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది మా మదరే. బికాస్ ఫ్రెండ్స్ అనేది ఓ సూపర్ చాలా బాగా చేస్తావు అని అంటారు, బట్ మా మదర్ ప్రతి ఒక్క బిట్టు చూసి ఇక్కడ ఇట్లా వచ్చింది, అక్కడ అట్లా వచ్చింది అని తనే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్లస్ ఇక్కడికి రాని నా వెల్ విషర్స్ ఎంతోమంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఎస్పెషల్లీ ప్రేక్షకులకు ఈ పాటని సూపర్ డూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం.